ఈరోజు మనం దేవుడి ఉన్నతమైన కృపను బట్టి నేర్చుకునబోయే ఒక చక్కటి పాఠం ఉంది. ఇటు గొప్ప భాగ్యం మనందరికీ మరలా అనుగ్రహించినటువంటి ఆత్మల కన్నతండ్రికి క్రీస్తు ద్వారా కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏర్పరచబడ్డ వంశం, రాజులైన యాజక సమూహమును దేవుని సొత్తైన ప్రజలుగా పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన స్థానిక సంఘ సభ్యులైన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు నేను తెలియజేస్తున్నాను. ఆ మూడు లక్షణాలు లేకుండా సంఘక్షేమాభివృద్ధి సాధ్యమా? ఆ మూడు లక్షణాలు లేకుండా సంఘక్షేమాభివృద్ధి సాధ్యమా అనే పాఠం ఈ సమయంలో మనం నేర్చుకుందాం. ఇది సేవకులకైనా సంఘ పెద్దలుగా పిలువబడుతున్న వాళ్ళకైనా సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకైనా అందరికీ ఉమ్మడిగా ఉండవలసినటువంటి ఈ మూడు ప్రధానమైన లక్షణాలు. ఎంతోమంది వారి వారి సంఘాన్ని అభివృద్ధి పరుచుకోవాలి అని, వాటి సరిహద్దులను విస్తరింప చేసుకోవాలని అనేకమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇలా ప్రయత్నాలు చేయటం ఏమాత్రం తప్పు కానే కాదు. ఎట్టి పరిస్థితుల్లో అది తప్పు కాదు. కానీ అయితే ఫలభరితమయ్యే విధంగా నిజముగా దేవుడు కోరుకున్న విధముగా సంఘస్థుల సంఖ్య, సంఘం యొక్క క్షేమం, అభివృద్ధి జరిగే విధంగా ఎలా ప్రయత్నము చేయాలో అనేకులకు తెలియదు. ఎస్పెషల్లీ మనలాంటి సంఘాలు కూడా తెలియదనే అనుకోవాలి. ఎందుకనంటే ఆ మూడు లక్షణాలు మనం విన్న తర్వాత నిజమే అనిపిస్తుంది. కాబట్టి మీరు యోగ్యమైన మంచి మనస్సుతో దేవుడి మాటలు విని వాటిని పరిశీలన చేసి వాస్తవాలను గ్రహించి పాటించినట్లయితే ప్రతి సంఘం క్షేమము అభివృద్ధి దిశగా సాగుతుంది. తడువు చేయకుండా మూడు లక్షణాలు ఏదో మనం ఆలోచన చేస్తూ ముందుకు సాగుతాం. మొట్టమొదటి లక్షణం, సంఘములో ఉన్నటువంటి ఎవరైనా కానీ, అంటే లోకం నుండి వేరు చేయబడి దేవుని రాజ్య వారసులైనటువంటి ఏ ఒక్కరైనా సరే సువార్తను వ్యక్తిగతంగా ప్రకటించాలి. ఇది ప్రత్యేకంగా భౌతిక సంబంధమైన ఖర్చులు అనేవి లేనటువంటి విధానం. ఉన్నోడు లేనోడు అనే భేదమేమి లేకుండా ఎవరైనా చేయగలిగినటువంటి విధానం. మీకు తెలుసో తెలీదో, ప్రభు 12 శిష్యులను తన శిష్యులుగా ఆహ్వానించేటప్పుడు కూడా ఇండివిజువల్గా పిలిచాడు. వ్యక్తిగతముగా సువార్తను ప్రకటించి పేతురు, అంద్రయ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి ప్రభు వాళ్ళని ఆహ్వానించడం జరిగింది. అలాగే యాకోబు, యోహాన్లు ఉన్నప్పుడు సుంకపు మెట్టునద్దు ఉన్నటువంటి మత్తయిని, ఇలా ఒక్కొక్కరిని మనం ఆలోచన చేయగలిగితే ఆయన వ్యక్తిగత సువార్తను ఎక్కువగా ఫోకస్ చేసినట్టుగా అనిపిస్తుంది. పగలెల్లా ప్రతిసారి సమాజ మందిరాల్లో లక్షల మంది, వేల మంది ఉన్నటువంటి గ్యాదరింగ్స్ను అడ్రస్ చేయటమే కాదు, ప్రభు సమరయ స్త్రీ దగ్గరికి వ్యక్తిగత సువార్తను ప్రకటిస్తూనే వెళ్ళటం జరిగింది. అలాగే జక్కయ్య, ఆయన్ను స్పెషల్గా కాన్సన్ట్రేట్ చేసి ఒక్కడి కోసం టార్గెట్ చేయటం అనేది జరిగింది. ఇలా మనం ఆలోచన చేయగలిగితే సువార్త ప్రకటన, గుర్తుపెట్టుకోండి, క్రొత్త నిబంధన యాజక ధర్మం. అంటే పాత నిబంధనలో యాజకులు అనేవాళ్ళు ఉండేవాళ్ళు మనందరికీ తెలుసు. వాళ్ళు దేవుని ప్రతినిధులుగా ప్రజలకు దేవునికి మధ్యవర్తిత్వం చేస్తూ వారి పాపాల విషయమే, అంటే ప్రజల పాపాల విషయమైను యాజకుల పాపాల విషయమైను బలుల క్రతువులు నిర్వహిస్తూ ఎన్నో రకాల అయినటువంటి పనులు జరిగిస్తూ ఉండేటటువంటి వాళ్ళు మనకు తెలుసు. మనం అందరం క్రొత్త నిబంధన యాజకులం. ఇది మరవకూడదు ఎవరు. ఎందుకనంటే రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము
అపోస్తులుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 15-16 వచనాలు జాగ్రత్తగా మనం పరిశీలన చేయగలిగితే అక్కడ చెప్పబడుతున్న ఒక చక్కని మాట, అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు, నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు అన్నాడు. చూడండి, అంటే ఒకనాడు యాజక ధర్మం అనేది బలులర్పించటానికి కేటాయించబడింది. ఒకనాడు యాజక ధర్మము ధూప దీప నైవేద్యాలు అర్పించటానికి కేటాయించబడింది. ఒకనాడు మందస్సం మోయటానికి, బూరలు ఊదటానికి, కీర్తనలు పాడటానికి, మందిరంలో ప్రత్యక్ష గుడారంలో సేవ జరిగించడానికి, పరిశుద్ధ స్థలంలో అతి పరిశుద్ధ స్థలంలో కార్యక్రమాలు నిర్వహించటానికి ఉపయోగించబడింది. కానీ నేటి యాజక ధర్మం, క్రొత్త నిబంధన యాజక ధర్మం, క్రైస్తవ యాజక ధర్మం అనేది సువార్త చేయటానికి ఏర్పాటైంది. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా పెద్ద పెద్ద వేదికలెక్కి సువార్తను ప్రకటించాల్సిన పని లేదు. ఇండివిజువల్గా కూడా నేను కొందరు మనం ఒకసారి ఏసీ టెక్నీషియన్ను పిలిపించినప్పుడు ఎక్కువ మంది ముస్లిం సోదరులు మాకు తారసపడుతూ ఉంటారు. మా తమ్ముడు పాల్ కూడా వాళ్ళు ఎక్కువ ప్రపోజ్ చేసి పంపిస్తుంటాడు. వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు, సార్ మేము ఎప్పుడైనా మీ తమ్ముడితో మాట్లాడేటప్పుడు ఈ దేవుడి విషయానికి సంబంధించి ఎన్నో విషయాలు డిస్కస్ చేసుకుంటూ ఉంటాం, మీ తమ్ముడు కూడా చాలా గట్టిగా చెప్తూ ఉంటాడని పాల్ గురించి చెప్తారు. అంటే ఇండివిజువల్ సువార్త అనేది చాలా ప్రాముఖ్యంగా చేయాల్సిన ఆవశ్యకత ఉంది. మనకి చాలా ప్రాముఖ్యమైనది. దీన్ని అనేక రీతులుగా చేయొచ్చు. కనుక మొత్తానికి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, కొత్త నిబంధనలో ఎవరైతే చేర్చబడ్డామో మనం అందరం కూడా యాజక ధర్మాన్ని నిర్వహించాల్సిన ఆవశ్యకత ఉంది. ఇది దీనికోసం ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఏం అవసరం లేదు. అసలు మనం పొందుకున్న మేలులను సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా లోకం ఎలాంటిదంటే ఒక మాట చెప్తాను మీకు. ఒకసారి ఒక తమ్ముడు ఏం చేయడం జరిగిందంటే, మంచిగా ఫేసుకి బాగా గ్లో వచ్చే విధంగా, అంటే గ్లాసీ షైన్ అంటారు ఒకటి, అంటే ఒక షైనింగ్ వస్తుంది చూసారా, గ్లాస్ మీద కాంతి పడితే వస్తుంది చూసారా, అది గ్లాసీ షైన్ అంటారు. అలాంటిది ఒకటి క్రీమ్ పూసుకొని వెళ్ళడం జరిగింది. ఆ వెళ్ళిన తర్వాత అతన్ని అడగడం మొదలుపెట్టారు, ఏమని, చాలా డిఫరెంట్గా ఉంది నీ స్కిన్, గ్లాసీగా చక్కగా ఉంది, ఏం చేశావు అని అడగడం జరిగింది. అంటే ఇక్కడ ఏం చెప్తాలనుకుంటున్నానంటే మీకు, మనం ఈ రీతిగా కూడా చేయొచ్చు. సువార్త అనేటటువంటి విషయం మన జీవితంలో లేదా మన బిహేవియర్లో వచ్చిన మార్పుల ద్వారా కూడా చేయొచ్చు. ఆ తర్వాత మరి ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం. 3 లక్షణాల్లో ఇది కూడా వస్తుంది. ఇకపోతే మరొక విషయం, మనం ఏర్పాటు చేయబడినటువంటి ప్రధానమైన ఉద్దేశాన్ని గురించి పేతురు గారు మాట్లాడుతూ మొదటి పత్రికలో 2వ అధ్యాయం 9వ వచనంలో మనం ఎప్పుడు చదువుతూ ఉంటాం, చాలా చక్కనైన మాట, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయాలను ప్రచురం చేయబడాలి. మీరు చెయ్యాలి, ప్రచురం చేయాలి. దేవుని గుణాతిశయాలను ప్రచురం చేయబడ్డానికే మనం ఒక ఏర్పాటయ్యాం. దేవుని సొత్తుగా దేవుడు ఎందుకు మార్చుకున్నాడు, విలువ పెట్టి కొన్నాడు ఎందుకు, మనం మన సొత్తు కాదని అన్నాడు ఎందుకు, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనం శరీరానికి రుణస్థలము కాదు అన్నాడు ఎందుకు అనంటే, మనల్ని ఏర్పరచుకున్న ఉద్దేశమే ఆయన గుణాతిశయాలను ప్రచురం చేయటానికి. అది ప్రధానమైనటువంటి ఉద్దేశం, మనల్ని ఏర్పరచుకోవటం వెనక. అందుకే ఈ విషయాలన్నింటినీ బాగా గుర్తిరిగినటువంటి ఆదిమ అపోస్తలులు ఏది ఉన్నా లేకున్నా దేని మీద వారి దృష్టిని కేంద్రీకరించారు అనడం కంటే అసలు వాళ్ళు ప్రాణాన్నే పణంగా పెట్టారు అని ఆలోచన చేస్తే మనకు తెలుసు, చరిత్రలో క్రీస్తు శకం 76 ఆ ప్రాంతంలో భయంకరమైనటువంటి యూదుల మీద వధ జరిగింది. రోమా చక్రవర్తి దాడి అనేది జరిగింది, బహు భయానకమైనటువంటి దాడి. ఎంతవరకు అని అంటే చెట్టుకొక్కరు పుట్టకొక్కరు వెళ్ళినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో దాన్ని ఏమని రాయబడింది అంటే,
అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయం ప్రారంభ వచనంలో, అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయం ప్రారంభ వచనంలో ఇది చరిత్రకు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి విషయం అండి. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపొస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదరిపోయారు. 4వ వచనం, కాబట్టి చెదిరిపోయిన వాళ్ళు ఏం చేస్తారు? మామూలుగా అయితే ఏదో ఒక ఉపద్రవం జరిగిందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు న్యాచురల్ క్యాలామిటీస్ అని కొన్ని జరుగుతాయి. అంటే ప్రకృతి వైపరీత్యాలు లాంటివి జరిగాయి అనుకుందాం కాసేపు. లేదో ఏదైనా భయంకరమైన యుద్ధం జరిగింది అనుకోండి, కరువు కాటకాలు సంభవించాయి అనుకోండి, సునామీ వచ్చిందనుకోండి, భయంకరమైన వరదలు వచ్చాయనుకోండి. అలాంటి సమయంలో ఏం చేస్తారు? మనమైతే తిరిగి రీఫామ్ అవుతాం. అంటే అర్థం ఏంటి? పోగొట్టుకున్న ఆస్తులను తిరిగి తెచ్చుకునే ప్రయత్నాలు మనం మొదలు పెడతాం. ఇక చేసేది ఏం లేక, అంతే కదా. బట్టలు కొట్టుకుపోయి ఉంటే బట్టలు, ఇల్లు కొట్టుకుపోయి ఉంటే మళ్ళీ ఇల్లు, ఏదో నివాసం ఏర్పాటు చేసుకోవడానికి డబ్బు పోయి ఉంటే డబ్బు, బంగారం పోయి ఉంటే బంగారం, వెండి పోయి ఉంటే వెండి, ఏమేమి పోయి ఉంటాయో మళ్ళీ తిరిగి సంపాదించుకుంటూ ఉంటాం. ఈ పనులలో పడతాం. లేదంటే అసలు పోయి ఉంటారు కొంతమంది, అంటే కనబడకుండా పోయి ఉంటారు హింస వల్ల. వాళ్ళు నిజంగా చచ్చిపోయారా, బ్రతుకున్నారా, గాయాలతో ఉన్నారా అని వాళ్ళ గురించి వెతుకులాట్లో ఉంటాం. ఇలా పనులు మనం ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారంట? చెదిరిపోయిన వాళ్ళు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. అంటే వీళ్ళు ఎంత సీరియస్గా తీసుకున్నారు సువార్త ప్రకటన అంటే, వాళ్ళు దేవుడి సేవ జరిగించటానికి, సువార్త చేయటానికి అయిన వాళ్ళు ఉన్నా లేకున్నా, ఆస్తిపాస్తులు ఉన్నా లేకున్నా, ఒక్కటి ఉంటే చాలనుకున్నారు. ఏంటది? ప్రాణం ఉంది కదా, ప్రాణం ఉంటే చాలు, పని చేయాలి అన్నటువంటి తపనతో ఉన్నారు. అందుకే నాడు ఎంతమంది లోకమంతా ఏకమై క్రైస్తవ్యాన్ని ఆపాలని చూసినా, ఎన్ని రీతులుగా ఆటంకపరిచినా, అరెస్టులు చేసినా, వధ జరిగించిన, చంపేసిన, రక్తము ఏరులై పారించినా కూడా క్రైస్తవ్యాన్ని ఇసుమంతా కూడా ఆపలేకపోయారు. సరికదా, సర్వభూతలమంతా వ్యాపించిపోయింది. ఎందుకు? కారణం ఏంటంటే వాళ్ళకు చాలా చక్కగా అర్థమైపోయింది. ఏమనంటే, నేను కొత్త నిబంధన యాజక ధర్మములో సువార్త ప్రకటించటానికే పిలువబడ్డాను అని. తమ్ముడు విజయప్రసాద్ రెడ్డి సువార్త ప్రకటన నా జన్మ హక్కురా అని మంచి పాట రాశాడు. ఎందుకంటే మనం సువార్త ద్వారా పుట్టాం. రేపు ఎవడైనా దేవుళ్ళలోనికి పుట్టాలంటే అదే సువార్త కావాలి. కాబట్టి ఏర్పరచబడిన ఉద్దేశం వాళ్ళకి అర్థమైపోయింది. కొత్త నిబంధన యాజకత్వ ధర్మం అర్థమైపోయింది కనుక ఏం జరిగినా ఇది మర్చిపోలేదు. కనుక సంఘం ఈరోజు క్షేమం అభివృద్ధిలో సాగాలి. నా సంఘం రేపు దేవుడు ముందు తల ఎత్తుకొని జీవించాలి, పరలోకంలో కళ్ళు తెరవాలి, సంతోషంగా ఉండాలి అన్నటువంటి ఆశ సంఘస్థులకు ఎవరికైనా ఉంటే మనం చేయాల్సింది ఒకటే. ఈ లక్షణం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉండాలి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, బాధపడుతూ, ఏమనంటే నాకు వ్యక్తిగత సువార్త చేయటం రాదు. వ్యక్తిగత సువార్త చేయకపోవటానికి అంటే రాదు అనేది ముఖ్యమైనటువంటి మేజర్, అంటే పూర్తిగా అసక్తత అని కాదు, కానీ కొన్ని పరిస్థితులు, నా వరకు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నేను చేయలేని పరిస్థితి. కానీ ఏం చేయగలను? ఒక సభ ఏర్పాటు చేస్తే అందరినీ అడ్రస్ చేస్తూ మాట్లాడగలిగిన తలాంతు దేవుడిచ్చాడు. సంఘాన్ని అడ్రస్ చేస్తూ మాట్లాడగలిగిన పరిస్థితి మీకు ఇచ్చాడు. కానీ మీ వరకు మీరు ఒకవేళ అందరినీ ఉద్దేశించి మాట్లాడలేకపోయినా, సంఘం కొరకు మాట్లాడలేకపోయినా ఇండివిజువల్గా చేయవచ్చు, లైక్ పాల్. సో ఏది ఏమైనా మనం గుర్తుపెట్టుకోవాల్సిన మొట్టమొదటి ప్రాథమికమైనటువంటి అంశం ఏంటంటే, వ్యక్తిగత సువార్త కొరకు అందరూ, ప్రతి వ్యక్తి సిద్ధపడాలి. గతం ఏమైందో, వర్తమానం, భవిష్యత్తులో కూడా ఇటువంటివి చేయటానికి మనం సిద్ధపడతాం. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే, మనం వ్యక్తిగతంగా చేసే సువార్త కావచ్చు, సమూహాలను ఉద్దేశించి చేసే సువార్త కావచ్చు, అది గట్టిగా, బలముగా, ఫలము తెచ్చే విధంగా ఉండాలి. అంటే ఖచ్చితంగా మాటలో మాత్రమే కాకుండా
జీవితంలో కూడా సువార్త ఉండాలి. ఇది రెండవ లక్షణం. జీవితము సువార్తగా మారాలి. జీవితం సువార్తగా మారాలి. జీవితం సువార్తగా మారితే అది ఎంత గొప్పది అని అంటే, ఈరోజు మన దేశంలో అన్యమతం అనే పదం వినపడుతుంది ప్రధానంగా. అది 100% రాంగ్ పదం. ఎందుకనంటే, ఏదైనా సొంత మతం ఉంటే కదా అన్యమతం అనడానికి, అవునా కదా? దేశానికంటూ ఒక సొంత మతం ఉంటే అది అన్యమతం అని అనాలి. దేశానికి సొంత మతం ఉంది. మనది ఏ దేశం? హిందూ దేశమా? కాదు కదా. ఏ దేశం మంది? లౌకిక రాజ్యం మంది. అంటే అర్థం ఏంటి? దేశంలో ఉన్న ప్రతి పౌరులు 18 సంవత్సరాలు నిన్నవాళ్ళు. లేటెస్ట్గా సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా కూడా ఏమని ప్రకటించిందంటే, 18 సంవత్సరాలు నిండిన ఏ ఒక్కరైనా సరే భారతీయ పౌరులు వారికి ఇష్టం వచ్చినటువంటి విశ్వాసంలో ఉండొచ్చు, వారికి ఇష్టం వచ్చిన మతాన్ని ఎంచుకోవచ్చు అని తీర్పు తీర్చడం జరిగింది. అందుకే ఈవెన్ మనం బ్యాప్టిస్ట్ ఇవ్వటానికి కూడా సరైన వయసు అని చెప్పేటప్పుడు లోక చట్టాలను కూడా అనుసరించి 18 ఏళ్ళు నిండితే చాలని చెప్తున్నాం. ఓకే, ఏది ఏమైనా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఒకటే, ఇక్కడ ఈ ఆంక్షలు అన్యమత ప్రచారం అన్నటువంటి ఉద్దేశంతో అనేక చోట్ల సౌత్ ఇండియాలో చాలా బెటర్ అండి పరిస్థితులు. నార్త్ ఇండియాలో బహుదారుణమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. చర్చిలను కూల్చేస్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. కరపత్రికలు పంచితే తట్టుకోలేని పరిస్థితులు, బైబిళ్ళు పంచితే పట్టుకోలేని పరిస్థితులు ఎంత దారుణంగా వాళ్ళు చేస్తున్నారో దాన్ని ఇటు దక్షిణ భారతదేశంలో కూడా మన రాష్ట్రాల్లో కూడా ఎన్నో రీతులుగా జరుగుతున్నటువంటి విషయం మనకు తెలుసు. మన మీదే కాకుండా ఈవెన్ ఇస్లాం సోదరుల మీద కూడా భయంకరమైనటువంటి దాడులు మన కర్ణాటకలో జరిగినటువంటి విషయం మనకు తెలుసు. స్కూళ్లకు కాలేజీలకు బురకాలు వేసుకుని వస్తే ఆడబిడ్డల్ని వారిని అనేక రీతులుగా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కనుక ఇలాంటి ఆంక్షలు లాంటివి ఏమీ లేకుండా మనల్ని ఎవడూ ఆటంకపరచకుండా చక్కగా సువార్త సాఫీగా జరిగిపోవాలి అని అంటే గుర్తుపెట్టుకోండి, అది జీవితం సువార్తగా మారినప్పుడు సాధ్యం అవుతుంది. ఎగ్జాంపుల్కి మనం కొన్ని విషయాలు జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక పౌలు గారు, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2-3 వచనాలు చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2-3 వచనాలు. మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కాదా అన్నాడు. అంటే ప్రతి క్రైస్తవుడు ఏంటన్నమాట, ఒక పత్రిక. ఏ పత్రికది? పేరేమన్నా పెట్టాలంటే 3వ వచనం చూడండి ఏం పేరుందో. రాతి పలకల మీద కానీ, ఎందుకంటే పలక మీద రాస్తే పలకలు ఎవడన్నా ధ్వంసం చేయొచ్చు. సిరాతో రాయబడిందంటే ప్రింటెడ్ మెటీరియల్ ఏదైనా ఇచ్చామనుకోండి దాన్ని వద్దనొచ్చు, అపోజ్ చేయొచ్చు. అలా కాకుండా ఆ విధంగా కాకుండా మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా వ్రాయబడిన క్రీస్తు పత్రికయే ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. మనం క్రీస్తు పత్రికలమాట. అంటే ఒక్కో మనిషి ఒక్కో పత్రిక. ఈ పత్రిక కుటుంబములో ఉన్న పనిచేయాలి. ఈ పత్రిక పనిచేస్తున్న చోట పనిచేయాలి. కార్యాలయం దగ్గర పని చేయగలగాలి. వ్యాపారంలో పత్రిక పనిచేయాలి. మన మాటను బట్టి ఇది క్రీస్తు పత్రిక అని అర్థమైపోవాలి. మన చేష్టలను బట్టి, మన కట్టడలను బట్టి, మనం కలిగి ఉన్నటువంటి ఆ నీతి నియమాలను బట్టి పత్రికరా వీళ్ళు అన్నట్టుగా ఉండగలగాలి. అంటే జీవితం సువార్తగా మారాల్సిన పరిస్థితులు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే, ఈరోజు ప్రపంచంలో మరి ముఖ్యంగా మొట్టమొదటిసారిగా పత్రికలుగా మారాల్సింది ఎవరెవరు అంటే, ఒక ఇంటికి కోడలుగా వెళ్ళిన కోడలు, ఒక ఆడకూతురు, ఒక ఇంటిలో అల్లుడుగా ఉన్నటువంటి మగబిడ్డ. ముఖ్యంగా రక్షణ పొందిన వాళ్ళు గుర్తుపెట్టుకోండి, మీకు ఉన్న ఫస్ట్ టార్గెట్ ఏంటంటే మనం క్రీస్తు పత్రికలో కాదా అని. మీ మెట్టినింట్లో మీకు ప్రశంస రావాలి. మీ మెట్టినింట మీకు మెప్పు రావాలి. నా కోడలంటే నంబర్ 1 అని కోడల్ని అత్త మామలు అనాలి.
భర్త వరకు ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే కడుపు చుంచుకుంటే కాళ్ళ మీద పడుతున్నట్టు మా భార్య చాలా గొప్పదని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తర్వాత గడవదు ఆ మాట చెప్పుకోకపోతే. కాబట్టి ఇక్కడ ఎవడు కాంప్రమైజ్ అవ్వడు చెప్పంటారా? అంత ఈజీగా ఎవరు లొంగరు తెలుసా? అత్తగారింటోళ్ళే, ముఖ్యంగా అత్తమామలు. ఈ సమస్యలల్లా కష్టం అనుకునే నేను లోకం ఏమని ఒక తీర్మానంకి వచ్చింది మనకు తెలుసు. అత్త లేకపోతే కోడలు ఉత్తమురాలట, కోడలు లేకపోతేనే అత్త గుణవంతురాలట. అంటే ఉంటే ఉత్తమురాలు అయిపోయి ఈ పక్క గుణవంతురాలు అయిపోతాయి. అదే మనం తిరిగి రాయాలి, తిరగరాయగలగాలి. ఒక అల్లుడిని నా అల్లుడు వెరీ గుడ్ అనాలి అత్తమామను. ఇక్కడ సమస్య ఒకటి రావడానికి అవకాశం ఉంది అల్లుళ్ళ విషయంలో. ఏమనంటే బయటికి అట్లా చెప్పుకోకపోతే లేదా అల్లుడిని మంచోడు అనకపోతే నా బిడ్డకు ఏమైనా ఇబ్బందులు కలుగుతాయేమో అన్న ఉద్దేశంతో చెప్పేవాళ్ళు ఉంటారు. అలా చెప్పకూడదు, అలా చెప్పకూడదు. ఇది జెన్యూన్ అని తెలియాలంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మన గురించి అంటే అల్లుళ్ళ గురించి ఇతరుల దగ్గర చెప్పి ఉంటారు, అది కరెక్ట్ ఫీడ్బ్యాక్. అల్లుడు గురించి అల్లుడి దగ్గర చెప్తే మీరు పొంగిపోకండి అల్లుళ్ళారా, గుర్తుపెట్టుకోండి. అయిన అల్లుళ్ళు, కాబోయే అల్లుళ్ళు. ఇది సువార్త పత్రికగా అంటే ఖచ్చితంగా మన జీవితం ఒక పత్రికలాగే ఉండాలి. న్యూస్ మీడియా, ప్రింట్ మీడియా అనేది ఫోర్త్ ఎస్టేట్ అని అంటారు. అంటే భారతదేశానికి 4 అద్భుతమైనటువంటి రంగాలు ఉన్నాయట. ఆ రంగాల్లో 4వ అంటే దీన్ని ఏమని అంటారంటే ఫోర్త్ ఎస్టేట్ని కనిపించని 4వ సింహం అంటారు. కాబట్టి మనం కనిపించని క్రీస్తు పత్రికల్లా మనం ప్రవర్తించగలగాలి, మెలగగలగాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. ఇకపోతే జీవితమే సువార్త అయితే తప్ప కొన్ని అద్భుతమైనటువంటి రక్షణ కార్యాలు జరగవు, గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ తిమోతి గారు ఎంత గొప్పడు అని అంటే, ఇప్పుడు మనం చెప్తూ ఉంటామే పౌలు గారి గురించి, యేసు ప్రభు తర్వాత అంత గొప్పోడు ఎవరనంటే పౌలు గారని చెప్తాం కదా. అలాగే పౌలు గారి తర్వాత అంత గొప్పోడు ఎవరని చెప్తే ఏమంటాం తెలుసా? తిమోతి గారని చెప్తాం. కానీ అటువంటి తిమోతి మారాలి అంటే ఆయన సువార్త ప్రకటన విని కాదు మారింది, సువార్త కరపత్రికలు చదివి కాదు మారింది. మరి ఏమై మారాడు? తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు చూద్దాం. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. నీవు అంటే తిమోతి, నా బోధ అంటే పౌలు గారి యొక్క బోధని, పౌలు గారి యొక్క ప్రవర్తనని, పౌలు గారి యొక్క ఉద్దేశాన్ని, పౌలు గారి యొక్క విశ్వాసాన్ని, పౌలు గారి యొక్క దీర్ఘశాంతాన్ని, పౌలు గారి యొక్క ప్రేమను, పౌలు గారి ఓర్పుని, అంతియొక్క ఈకొని లుస్త్రాను పట్టణంలో పౌలు గారికి కలిగినట్టు హింసలను ఉపద్రవమును తెలుసుకున్నవాడవై పౌలు గారిని వెంబడించాడట. అంటే ఇప్పుడు ఈ ప్రవర్తనలో లేదనుకోండి, సువార్తలో అది బ్రతుకుల సువార్త లేదనుకోండి, తిమోతి గారు లాంటి అద్భుతమైన వ్యక్తులు రారు సంఘానికి, మర్చిపోకండి. అర్థమవుతుందా? కాబట్టి 2వ లక్షణం, మొట్టమొదటి లక్షణం వ్యక్తిగత సువార్త చేయాలనేది. 2వది ఏంటి? జీవితమే సువార్తగా మారాలి అనేది. మరొక మాట కూడా చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, మనకి ఇది కూడా చాలాసార్లు చదివాం. ప్రారంభ వచనం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం ప్రారంభం నుండి. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి, అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు, ఆ అవిధేయులైన వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి, మీరు క్రీస్తు పత్రికలుగా మారిన దాన్ని చూచి, జీవితమే సువార్తగా మారిన దాన్ని చూచి, వాక్యము లేకుండానే అంటే నువ్వు ప్రకటించకుండానే, నువ్వు చెప్పకుండానే, నువ్వు కరపత్రికలు పంచకుండానే, నువ్వు దేవుడి మాటలు వినిపించకుండానే, వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి, అదే సువార్తగా మారటం అంటే, దానివలన రాబట్టబడవచ్చు అని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి చెబుతున్న దాన్ని జీవితంలో ఆచరించగలగాలి, అదే సువార్తగా ఉండగలగాలి.
ఇంకా మరింత ప్రభావవంతంగా ఎదుటి వారిలో మార్పును తీసుకుని వచ్చి లోకం సంఘంగా మారాలి అంటే మూడవ ప్రధానమైన ప్రాముఖ్యమైన లక్షణం ఉండాలి. అదే జీవితం ఆదర్శప్రాయంగా ఉండాలి లేదా మాదిరికరంగా ఉండాలి. జీవితం సువార్తగా మారటం దానికంటే ఇంకా బెటర్మెంట్ ఇది. సువార్తగా జీవితం మారటం అనేటువంటి పరిస్థితి కేవలము ప్రభువులోనికి తీసుకుని వస్తుంది. కానీ ఆదర్శప్రాయమైన జీవితం చూసారా, అది దాన్ని బట్టి మనల్ని ఇతరుల్ని పరిపూర్ణతకు తీసుకొస్తుంది, పరలోకానికి చేర్చగలుగుతుంది. అంటే ఎదుటివాడు రక్షించబడ్డానికి జీవితం సువార్తగా మారితే రక్షించబడిన వాడు కూడా మరింత పరిపూర్ణతలోనికి రావాలి, స్థిర విశ్వాసంలోనికి రావాలి, పరలోకం చేరుకోవాలంటే జీవితంలో మాదిరి ఉండాలి, జీవితంలో ఒక ఆదర్శం ఉండాలి. ఏమిటి ఆదర్శం, ఎలా ఉంటుంది ఆదర్శం అనేది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే కొన్ని అద్భుతమైనటువంటి విషయాలను మనం చూద్దాం. ప్రియులారా, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, అపోస్తులైన పౌలు గారు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలు చూద్దాం. 7-8 వచనాలు. పరపక్షమందు ఉండువాడు మనలని గూర్చి చెడు మాట ఏదియో చెప్పనేరక సిగ్గుపొడునట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనబరుచుకో. నీ ఉపదేశం మోసము లేనిదిగాను, మాన్యమైనదిగాను, నిరాక్షేపమైన హితవాక్యములతో కూడినదిగాను ఉండవలెను. ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇందులో 2 విషయాలు ఉన్నాయి. ఇటు విశ్వాసులకు అటు బోధకులకు ఇద్దరికీ ఉపయుక్తమైన విషయం ఒకటి మాట చెప్తున్నాడు. అదేంటంటే పరపక్షమందుండువాడు అంటే మన శత్రువుగా ఎవరైతే భావించబడుతున్నారో వాళ్ళు. పరపక్షమందు ఉండువాడట ఏం చేయకూడదట, మనలను గూర్చి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడునట్లు. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కొందరు దీన్ని దాటి చెప్పచ్చు, కానీ వాళ్ళు ఆఖరికి సిగ్గుపడతారు. వాళ్ళు సిగ్గుపడే విధంగా మన జీవితం ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, దానియేలు గారి మీద లేనిపోనివి అబాండాలన్నీ వేసేసి లేనివి ఉన్నవి అన్నీ కలిపి కొట్టి ఏం చేయటం జరిగింది అంటే ఆయన్ని సింహబోన్లో వేయించడం జరిగింది. కానీ దానియేలు గారిని దేవుడు రక్షించుకోవాలని ఎందరో సింహాలకు ఆహారం అయిపోయారండి, ఎందరో సింహాలకు ఆహారం అయిపోయారు. కానీ కొందరిని మాత్రమే దేవుడు రక్షించాడు. కారణం ఏంటంటే ఆయన ఆదర్శప్రాయమైన జీవితమే. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి వాళ్ళు అనేకులకు స్ఫూర్తి ప్రదాతలుగా ఉండాలి. ప్రపంచాన్ని మార్పు తీసుకురాగలిగింది తెలుసా దానియేలు గారి యొక్క ఆదర్శప్రాయమైన జీవితం. ఆయన మాదిరికరమైనటువంటి జీవితం. ఒక్క ఆహార పదార్థాన్నే దేవుడు చెప్పినట్టుగా తీసుకోవడం మానేస్తే దేవుడికి అవమానం అనుకొని ఆయన మాంస పదార్థాలను రాజు చేసే రాజభోజనాన్ని సైతం రిజెక్ట్ చేసి శాఖధాన్యాదులను మాత్రమే తీసుకోవటం అనేది జరిగింది. ఎందుకంటే దానికి సంబంధించిన ఆంక్షలు లేవు. ఈరోజు వెజిటేరియన్ ఫుడ్లో ఇది తినకూడదు అది తినాలన్నటువంటి ఆంక్షలు ఏమి లేవు. కేవలం మనిషి స్వార్థం ఎక్కువైపోయి ఈ మధ్యకాలంలో కొన్ని భయానకమైనటువంటి వార్తలు మనం వింటున్నాం. అందులో ప్రధానమైనది ఏంటంటే వంకాయలు బాగా ఎవరన్నా ఇష్టపడి తింటారేమో, తినడం మానేయండి తొందరగా. ఎందుకు అనంటే 2 రోజులకు ఒకసారి దానికి మందు కొడతారట. ఆ మందు కూడా ఎవరైతే వ్యవసాయ శాఖ వాళ్ళు ప్రపోజ్ చేయరో, అంటే దీన్ని కొట్టకూడదు అంటే పలానా పంటకు పలానాదే కొట్టాలమ్మా, అలా కొట్టకూడదు కూడా ఎక్కువ పంట రావాలన్న ఉద్దేశంతో నూనె వంకాయ, ముళ్ళు వంకాయ, రకరకాల వంకాయ, బెంగళూరు వంకాయ అని రకరకాలు ఉన్నాయి చూసారా. ఇట్లా మనకు బాగా ఇష్టం అని చెప్పి కొంతమంది మాంసం కంటే బాగా ఇష్టంగా తింటారు వంకాయని. ఎందుకంటే తాజా కూరల్లో రాజా అట. ఈ మనిషి స్వార్థం పెరిగిపోవటం వల్ల భయంకరమైన పురుగుల మందులు, ప్రపంచంలోనే పురుగుల మందుల అవశేషాలు ఎక్కువ మన దేశవాసుల్లోనే ఉన్నాయట, ప్రపంచంలోనే. అలా కొన్ని ఇప్పటి కాలంలో శాఖధాన్యాదులకు సంబంధించి ఆంక్షలు ఉన్నాయేమో కానీ
అప్పుడేమి లేవు, ఏది పడితే ఏదైనా మీరు తినొచ్చు అని మాంస పదార్థాలకు సంబంధించి మాత్రం దేవుడు ఆంక్షలు పెట్టడం జరిగింది. అప్పటికి ఇప్పటికీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మాంసం దగ్గరకు వస్తున్నప్పుడు చాలా జాగ్రత్త పడాలి మనం. ఎందుకంటే మాంసం మనల్ని ఎంతవరకు అడిక్ట్ చేస్తుందంటే, కొంతమందిని గమనిస్తూ ఉంటే ముద్ద దిగాలంటే ప్రతి ముద్దలో మొక్క ఉండాలి. ప్రతి ముద్దలో తినే ప్రతి ముద్దలో మొక్క ఉండాలి. లేదనుకోండి తిక్కబడుతుంది వాళ్ళకి. మొక్క లేకపోతే తిక్కబడిపోద్ది. అలా ఉండేవాళ్ళు ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు పడితే అప్పుడు మాంసాన్ని తినకూడదు. ఇది నేను చెప్పింది కాదు, బైబిల్లోనే చెప్పింది. అందులో కొత్త నిబంధనలోనే కొవ్విన దూడను వధించుడి అని ఎప్పుడన్నాడు నాన్న? రోజు 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 కొవ్విన దూడను వధించేసి అన్నాడా? ఎప్పుడన్నాడు? ఈ కుమారుడు తప్పిపోయి తిరిగి వచ్చాడు, చనిపోయి తిరిగి బతకడం జరిగింది అన్నప్పుడు. అంటే ఇట్లాంటి అకేషన్లు ఎన్నిసార్లు జరుగుతాయి? ప్రతిసారి జరుగుతాయా? ప్రతిరోజు జరుగుతాయా? ప్రతి పూట జరుగుతాయా? అంటే ఎందుకు ఈ విషయాలన్నీ దేవుడు ఊరికే పిచ్చోడే రాయించలా? ఎందుకు రాయించడం అనుకుంటున్నారు? ప్రభు బలి తీసుకునేటప్పుడు మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారు లేదు? 2 శాకాహారానికి సంబంధించిన విషయాలు. కానీ యేసు ప్రభు శరీరం రక్తం మాత్రం మాంసానికి సంబంధించినవే. కానీ దానికి సాదృశ్యంగా ఇచ్చేవి మాత్రం శాకాహారాలుగా కూడా ఎందుకు ప్రజెంట్ చేయడం జరిగింది? తలా ఒక మొక్క తీసుకోండిరా, నా శరీరానికి సాదృశ్యంగా ఏదో ఒకటి మేక మాంసమో లేకపోతే దొన్న మాంసమో లేదంటే మరొక మాంసం ఇంకొక మాంసం లాంటిది తెచ్చుకోండి అని చెప్పచ్చు కదా. ఎందుకంటే అది మాంసం ఇది మాంసమే కదా, కరెక్ట్గా దగ్గర రిలవెంట్గా ఉన్నాయి మనకు తెలుసు. ఇప్పుడు రొట్టె రసం అయితేనే కడుపు నిండా తిని మత్తెక్కిన ఉన్నారట. అలాంటిది మాంసం పెట్టాం అనుకోండి ఎట్లుంటుంది? మాకు చిన్న ముక్క ఇచ్చిరి, వారికి పెద్ద ముక్క ఇచ్చిరి, లెక్క తప్పినది, తిక్క రేగినది అనుకుంటారు. మామూలుగా ఉంటేనే ఇలా ఉంది పరిస్థితి. సో అందుకే మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం చెప్తున్నాడు. ఏమనంటే పరపక్షమున ఉండేటటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు మన మీద చెడ్డ మాటలు చెప్పినా సిగ్గుపడాలి. ఆఖరికి దానియేలు మీద నేరారోపణలు చేసిన వాళ్ళు ఏమైపోయారనుకున్నారు? దానియేలుకి ఏమీ కాలేదు, దేవుడు కాపాడుకున్నాడు. కాపాడుకున్న తర్వాత దేశాన్ని పరిపాలించే రాజు దానియేలుకు సాష్టాంగ నమస్కారం చేసి, ఈ విధముగా రక్షించగల శక్తిమంతుడు సమర్థుడైన దేవుడు ఈ భూప్రపంచంలోనే ఎవడలేడు, దానియేలు నమ్మిన దేవుణ్ణి మీరందరూ మనం అనుసరించాలి అనేటువంటి రీతిగా ఉంది. అది దేని వల్ల అనుకుంటున్నారు? మాదిరి జీవితం. మాదిరి జీవితం మనకుంటే దేవుడు మన వెంటే. మళ్ళీ మాదిరి జీవితం మనకుంటే దేవుడు మన వెంటే. దానియేలు వెంటే ఉన్నాడు దేవుడు. దేశాన్ని పరిపాలించే చక్రవర్తి కింద ఉండేటటువంటి అధికారులందరూ మూకుమ్మడిగా ఆయన మీద కుట్రలు పనిన ఆయన్ని తిప్పి కొట్టబడ్డాయి. కారణం ఏంటంటే జీవితంలో మాదిరి ఉన్నటువంటి వ్యక్తులు దేవునికి కావాలి. ఆయనంత సులభంగా అలాంటి వాళ్ళు పోగొట్టుకోడు, కాపాడుకుంటాడు, గొప్ప సాధనంగా నిలబెట్టుకుంటాడు ఆయన. అది దేవుడికి ఉన్నటువంటి చక్కని లక్షణం ప్రియులారా. అందుకే పరపక్షముందు వాడు సిగ్గుపడాలి. మనల్ని గురించి చెడు మాట చెప్పినా అలా ఉండాలంటే ఏం చేయాలి అంటే ఏం చేయాల్సిన పని లేదు, వాడి మీద పై ఎత్తు వేయాల్సిన పని లేదు. కానీ అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరి కనపరుచుకో. సత్కార్యములు అంటే సంఘ కార్యాలు, గుర్తుపెట్టుకోండి. సంఘ కార్యాల విషయంలో మనకంటే మాదిరిగా ఎవడు ఉండకూడదు. నువ్వు సంఘానికి రెగ్యులర్గా వచ్చే విషయం కావచ్చు, ముందొచ్చే విషయం కావచ్చు, అందరికంటే ఇచ్చే విషయం కావచ్చు, శ్రమపడ్డ విషయంలో కావచ్చు, చెమటోడ్చే విషయంలో కావచ్చు, బాధ్యతను అప్పగిస్తే నమ్మకంగా జరిగించే విషయం కావచ్చు, ఎక్కడైనా సరే సత్కార్యముల్లో మాదిరిగా ఉండగలిగితే అదే ఆదర్శప్రాయమైన జీవితం, అదే దేవుడు కోరుకున్న జీవితం. తెస్సలోనికైకి రాసిన 2వ పత్రిక చూద్దాం. మంచి మాట. తెస్సలోనికైకి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం నుండి చూద్దాం. 7వ వచనం నుండి, ఎలాగూ మమ్మును పోలి నడుచుకొనవలెనో మీకే తెలుసు, మేము మీ మధ్యను అక్రమముగా నడుచుకోలేదు. ఎంత ఆదర్శప్రాయమైన జీవితం ఇది! ఎంతమంది చెప్పగలం చెప్పండి?
మన ప్రభువేమో నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అంటే ఒక్కడు నోరెత్తలేకపోయాడు. ప్రతి చిన్నదానికి అయిన దానికి కాని దానికి తప్పుపట్టే వాళ్ళు సైతం నోరు మూసేసుకున్నారు తప్ప ప్రభు మీద ఒక్క నేరారోపణ చేయలే. ఈరోజు నా గురించో మీ గురించో ఎంతమంది ఎన్ని చేయమంటే చెప్తారు? చెప్తారా లేదా చెప్పండి, ఏమండి? కాబట్టి అలాంటి పరిస్థితి కాదట. ఏమిట, ఎలాంటి పరిస్థితిలో ఉండాలట మనం చూద్దాం. ఎలాగూ మమ్మును పోలి నడుచుకోవాలో మీకే తెలియను. మధ్యకాలంలో దైవజనులు ఏమని చెప్తున్నారు తెలుసండి? ఒరే నాయనా మమ్మల్ని చూడొద్దు, మేము చెప్పే మాటలనే చూడండి, మమ్మల్ని ఎవడు చూడమన్నది అంటున్నారు. అది వాక్యానుసారమైంది కాదు ప్రియులారా. వాక్యం చూడాలి, వాక్యాన్ని మనలో చూడాలి. ఎలాగూ మమ్మును పోలి నడుచుకోవాలో మీకే తెలుసు అని ఒక దైవజనుడు కానీ ఒక విశ్వాసి కానీ ఏం చెప్పాలి? సంఘ ఆరాధనలు ఎక్కడ బాలేవండి, సహోదరుల మధ్య ప్రేమ లేదండి, చల్లారిపోయిందండి, బాధ్యత లేదండి, స్వార్థంతో ఉన్నారండి, ఎవరి పాటికి వాళ్ళు ఎవరి కుటుంబాల గురించి వాళ్ళు ఆలోచన చేసుకుంటున్నారంటే మా సంఘానికి రండి, వచ్చి చూసి మాట్లాడండి అని చెప్పాలి. మమ్మల్ని చూసి ఎలా బతకాలో నేర్చుకోండి అని చెప్పగలిగే స్థితికి ఎదగాలి ఒక దైవజనుడు కానీ ఒక విశ్వాసి కానీ. ఇంకా కింద చూద్దాం. ఏమిటి మరి అక్రమంగా నడుచుకోకపోవటం అంటే? 8వ వచనం, ఎవని యొద్దను ఉచితముగా ఆహారం పుచ్చుకోలేదు, మేము మీలో ఎవనికి భారముగా ఉండకూడదని ప్రయాసముతోను కష్టముతోను రాత్రింబగళ్ళు పని చేయించు జీవనం చేశాము. ఎప్పుడెప్పుడు పని చేశారట? అసలు పగలే పని చేయని సోమరులు చాలామంది ఉన్నారు కదా. రాత్రింబగళ్ళు పని చేస్తూ మేము జీవనం చేసుకున్నాం. ఎందుకంటే మీలో ఎవరికి భారంగా ఉండలేదు. సంఘంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరు ఎవరికి భారంగా ఉండకూడదు. ఎవరు ఎవరికి భారంగా ఉండకూడదు. అందుకే కష్టమైన, ఇబ్బంది అయినా, ప్రమాదభరితమైన ఉద్యోగాన్ని ఎందుకు చేస్తూ వస్తున్నాం మాలాంటి వాళ్ళు తెలుసా మీకు? మీలో ఎవరికి భారంగా ఉండకూడదు. అది ఆదర్శంగానే ఉండాలి. అది అక్రమంగా ఉండే పరిస్థితులు కాకూడదు. అది అక్రమని కాదు కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పటికే ఎవరి భారాలు వాళ్ళకు ఉన్నాయి. ప్రభు ఏమన్నాడు? ప్రయాసపడి భారం మోసుకోవాల్సిన సమస్య తినలరా అన్నాడు. కాబట్టి అందరిలోకి ఎవరి భారాలు వాళ్ళు ఉన్నాయి. ఈ భారం మీద మాదొక భారం కాకూడదు అని రాత్రింబగళ్ళు కష్టపడుతున్నారంట. మాలాంటి వాళ్ళు కేవలం పగలు మాత్రమే, ఒక 8 గంటలు మాత్రమే పని చేస్తున్నారు. కానీ మహనీయులు వాళ్ళు ఎంత బాగా కష్టపడి ఎవరి మీద అక్రమంగా తీసుకోవటం, దోచుకోవటం చేయలేదట. అది ఆదర్శప్రాయమైన జీవితం అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అదొకటి. తర్వాత విషయంగా ఆలోచన చేయగలిగితే 9వ వచనం, మీరు మమ్మును పోలి నడుచుకోవాలని మమ్మును మేము మాదిరిగా కనబరుచుకొనుటకే ఇలాగ చేస్తేమి కానీ మాకు అధికారము లేదని చేయలేదు. అసలు నిజంగా వాస్తవంగా చెప్పాలి అంటే దేవుడి సంఘం మీద బాధ్యత కలిగి, భారము కలిగి, వాళ్ళ యొక్క క్షేమం కోసం, అభివృద్ధి కోసం సర్వశక్తులు వద్దుతున్నటువంటి దైవజనుడికి ఎంత ఇచ్చినా తక్కువే. అది అతను పొందుకోవటానికి అర్హుడు. మందను కాచినవాడు మందపాలు లాగటానికి అర్హత కలిగిన వాడు. అయినను వాటిని ఉపయోగించుకోలేకపోయే పరిస్థితులను చూసారా? అది మాదిరి. ఈరోజు అలాంటి కాపర్లు ఎంతమంది ఉన్నారు ప్రపంచంలో? ఉన్నది లేనిది ఎదుటివాడి జోబులో నుంచి తన జోబులోకి ఎట్ట తెచ్చుకోవాలని ఆలోచన చేసే వాళ్ళు ఉన్నారు తప్ప అదే ఆదర్శప్రాయమైన జీవితం. గొర్రె కాసాయం నమ్ముతుందండి, అట్లాంటి వాళ్ళని ఈరోజు ప్రపంచం నమ్ముతోంది. కానీ ఇది మాదిరి, గుర్తుపెట్టుకోండి. ఆదర్శప్రాయమైన జీవితం ఏ రోజుకైనా గుర్తుపెట్టుకోండి. ఉన్న కొద్ది మందినైనా సగర్వంగా దేవుడి ముందు తల ఎత్తుకొని చేయగలిగినటువంటి పరిస్థితి ఎలాంటి వాళ్ళకు ఉంటుంది అంటే ఇలాంటి దైవజనులకు ఉంటుంది. చదువుదాం ఇంకా. మరి మేము 10వ వచనం, మీ వద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనొల్లని ఎడలవాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా. ఇక్కడ పని అనగానే మేము పని చేసేది ఉంటున్నాం అనుకోవచ్చు. పని అంటే మన సొంత పనులు కాదు, దేవుడికి సంబంధించిన పని, సంఘానికి సంబంధించిన పని. అన్నం గిన్నె ముందు, తిండి ముందు, ఆహారం ముందు కూర్చుంటున్న ఏ విశ్వాసైనా,
ఏ పెద్దయినా ఏ నాయకుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ భోజనం తినడానికి నాకు అర్హత ఉందా? ఇంటికి తెచ్చుకున్న ఒక ఎద్దును మనం ఆలోచన చేస్తే దానికి ఎప్పుడు కడుపు నిండా తిండి పెడతాం, ఎప్పుడు కడుపు నిండా కుడితి పెడతాం, ఎప్పుడు కడుపు నిండా ఆహారం పెడతాం తెలుసా అండి? అది బాగా దున్నినప్పుడు ఓ బర్రెకు లేదంటే ఓ ఆవుకు, పాలిచ్చేటటువంటి గేదెకు ఆహారం ఎందుకు పెడతామంటే అది ఎక్కువ పాలిస్తుందని. ఒక దున్నని ఎందుకు మేపుతామంటే అది ఎక్కువ పని చేస్తుందని. ఈరోజు మనల్ని దేవుడు మేపుతున్నాడంటే నమ్మకంగా పనిచేస్తామని. నీకు నాకు సంఘంలో నీకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం చాలామంది మనం నేల మెడిసి సాము చేయాలనుకుంటాం. అది ఏమాత్రం మంచిది కాదు. ఎందుకనంటే సంఘము ద్వారానే ఎన్నో కార్యక్రమాలు జరగాలి. ఇప్పుడు సంఘము ద్వారా రాంప్రసాద్ బయట పరిచర్యకి వెళ్ళాడు, మంచిది. సంఘము ద్వారానే కార్యక్రమాలు జరగాలి, చాలా ప్రాముఖ్యమైనది. సంఘము ద్వారానే సైమన్ పరిచర్య చేస్తున్నాడు బయట. సంఘము ద్వారానే ఒక నవీన్ పరిచర్య చేస్తున్నాడు రాజంపేటలో. సంఘము ద్వారానే పూర్వములో క్రాంతిపాల్ పరిచర్య చేస్తున్నాడు. సంఘము ద్వారానే జరిగించాల్సినటువంటి పనులు ఉండాలి. సంఘముతో నిమిత్తం లేనటువంటి కార్యక్రమాలు చేసే పరిస్థితులు ఎవరు ఉండకూడదు. మనకంటూ కుటుంబం ఉంది. ఈ ప్రపంచంలో మనం ఎవరైనా మీరు చూడండి, ఏదన్నా సంపాదించినా ఏదన్నా కష్టపడినా ఎవరి కోసం కష్టపడాలనుకుంటాం? మన కుటుంబం కోసం ముందు. అది పరసంబంధమైన కుటుంబం దేవుడు మనకిచ్చాడు. ఈ కుటుంబంలో నా ప్రయాస కనబడాలి. ఆ ప్రయాస ఎప్పుడు గుర్తు రావాలంటే, తిండి తింటున్న ప్రతిసారి పని చెయ్యకుంటే ఆహారం లేదు. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఒక పథకాన్ని ఏర్పాటు చేశారు. ఏమనంటే పనికి ఆహార పథకం అని. అంటే అర్థం ఏంటి? పని చేయటం అంటే ఏంటో గుర్తుపెట్టుకోండి. రోజు సువార్త వ్యక్తిగతంగా మనం ప్రకటించవచ్చు, లేదు జీవితమే సువార్తగా మనం లోకంలో అనేకులను ఆలోచింపజేయచ్చు. అది పనే. మోకరించి ప్రార్థన చేసి, దేవా నా కుటుంబాన్ని కరంకరించు నాయన, దృష్టించు నాయన, నా సంఘాన్ని కాపాడు తండ్రి, లోకాన్ని సంఘంగా మార్చు నాయన, సంఘాన్ని స్వర్గానికి చేర్చు తండ్రి అని ప్రార్థన చేయటం ఒక పనే. బైబిల్ని ధ్యానించటం ఒక పనే. సందేశాలు విని ఆలోచన చేయటం ఒక పనే. ఏ పాపమునికి ఏ కీడును మనల్ని ఆశించకుండా, ఏ తెగులు మన గుడారానికి సమీపించే విధంగా మనమే ప్రయత్నించకుండా మన బ్రతుకును కాపాడుకుంటూ ఆదర్శంగా జీవించటమే ఒక సువార్త పని అంటే అదే. అటువంటి పని చేసినప్పుడే ఆహారం తినాలట. నిజంగా ఇలాంటిది మనం పాటిస్తే సంఘంలో ఎవరు కూడా తొందరగా స్థూలకాయలు అయిపోరు. ఇది మనం కరెక్ట్గా అప్లై చేసుకున్నాం అనుకోండి, స్థూలకాయలు ఎవరు అయిపోరు. సేవకుడితో సహా మర్చిపోకండి. సేవకుడైనా ఎవడైనా కావచ్చు, విశ్వాసి కావచ్చు, సంఘ పెద్ద కావచ్చు, ఎవడైనా సరే బొజ్జలు పెరిగిపోతున్నాయి అనుకోండి, పని తక్కువైందని మర్చిపోకండి. పని ఎక్కువ ఉన్నోళ్ళకి అవి పెరగవు. అందుకే పని చేయనోళ్ళక ఎవడు ఆహారం తినకూడదు. అయితే 11వ వచనంలో మీలో కొందరు ఏ ఆదర్శం లేదు మీకు, ఏ మాదిరి లేదు మీకు. మరి ఏముంది మీకు అంటే, ఏ పని చేయకుండా పరుల జోలికి పోవచ్చు, అక్రమంగా నడుచుకున్నారని వినుచున్నాం. అట్టివారు నెమ్మదిగా పని చేస్తా సొంతంగా సంపాదించుకున్న ఆహారం భుజించవల్లని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వారికి ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరిస్తున్నాము. సహోదరులారా, మీరైతే మేలు చేయుటలో విసుగొద్దు అన్నాడు. కాబట్టి ఈ విసుగుదల అనేది మనం లేకుండా, ఈరోజు సంఘములో పని మనకుంది, సహవాసంలో పని ఉంది. ఎంత చేస్తే అంత ఉంది. ఈరోజు పనిలో శ్రద్ధ కలిగిన వారు ఏలుబడి చేస్తారట. నీకు నాకు సంఘములో పని ఉంది, సంఘము ద్వారా పని ఉంది. ఇందులో ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు మనం చేయొచ్చు. ఎన్నోసార్లు మనం చదువుకున్నాం. బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను, కనికరించువాడైతే కనికరించుటలోను, పంచిపెట్టువాడైతే పంచిపెట్టుటలోను పని కలిగి ఉండాలి అని చెప్పబడింది కదా. మనకున్న పని ఏంటి? ఎంత పని చేస్తున్నావు? అది జీవితం ఆదర్శంగా ఉందంటే బాధ్యతగా మెలగటం అని అర్థం. సంఘములో బాధ్యతగా మెలగటం అనేది చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. అందుకే ఎవ్వరూ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అయినా కూడా చెప్పబడుతున్నప్పుడు దిద్దుబాటు చేసుకోకపోతే మనం ఎందుకు పనికిరాం? రైట్. ఇది 3 లక్షణాలు. మొట్టమొదటిది వ్యక్తిగత సువార్త చేయాలి,
రెండవది, జీవితమే సువార్తగా ఉండాలి. మూడవది, జీవితంలో మాదిరి ఉండాలి లేదా ఆదర్శప్రాయంగా ఉండాలి. సువార్తగా మారటం వల్ల రక్షణ లేని రక్షణలోకి వస్తే, ఆదర్శప్రాయంగా జీవితం ఉండటం వల్ల బలహీనమైన విశ్వాసి బలపరచబడతాడు. నిన్ను నన్ను చూసి ధైర్యం తెచ్చుకోవాలి. ఎలా బ్రతకాలో, ఎలా దేవుడి కోసం ఇవ్వాలో, ప్రయాసపడాలో, దేవుడంటే ఎంత పిచ్చిగా ఉండాలో మనల్ని చూసి నేర్చుకోవాలి ఎవడైనా. అది ఆదర్శం. తక్కువలో అరకొరగా పరిచయం చేస్తున్నటువంటి వాడు మరింతగా టాప్ గేర్లోకి వస్తే సేవలకు ముందుకు వెళ్ళగలగాలి. అలా నిన్ను నన్ను చూసి ఎవడైనా స్ఫూర్తి పొందగలుగుతున్నాడా? పొందలేకపోతున్నాడంటే జీవితంలో ఆదర్శం లేదు. ఆదర్శం లేకపోతే సంఘంలో వృద్ధి రాదు. సంఘంలో వృద్ధి రాలేదంటే నీకు నాకు లేదు వృద్ధి అని అర్థం. ఎవడు సంఘంలో క్షేమాభివృద్ధి అంటే ఎవడికో సంబంధించింది అనుకోకండి, మందేది నాది అని అనుకోవాలి. అలా అనుకున్నారు కనుకనే సంఘంలో చాలామంది నిజంగా దాతృత్వం విషయంలో చాలా ముందున్నారు. మీకు అందరికీ నా నిండు కృతజ్ఞతలు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అలా ధారపోసేస్తున్నారు. పరిస్థితులు బాగలేకపోయినా, ఇరుకులు ఇబ్బందులు ఉన్నా, ప్రతికూలతలు ఉన్నా కూడా అలా ఉంది. కాబట్టి ఈరోజు సంఘంలో భౌతికమైనటువంటి అరేంజ్మెంట్స్ చాలా ఎక్కువ జరిగిపోతున్నాయి. మంచిది. అయితే ఇంతకు మించి ఇంకేమైనా మనం మిగిలినట్టు ఉన్నాయా, దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. రేపు అందరికంటే మనల్ని సగర్వంగా దేవుడు తన హక్కును చేర్చుకునే విధంగా మనం వ్యవహరించగలగాలి. ఈ 3 లక్షణాలతో వ్యక్తిగత సువార్త చేసి, జీవితాన్ని సువార్తగా మార్చుకొని, బ్రతుకును ఆదర్శంగా మలుచుకొని, సాటి విశ్వాసులకు మాదిరిగా నిలిచి బ్రతుకును ముగించుకుంటే ఆ జన్మం ధన్యం ధన్యం. అట్టి స్థితి దేవుడు మనకు ప్రసాదించుగాక. ఆమెన్. ప్రార్థిద్దాం.